వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్ లో పార్ట్ 1 ఆర్టికల్ 1 నుండి 4 వరకు చూసినాము. ఇప్పుడు ఆర్టికల్ అంటే భాగము 2 అంటే పార్ట్ 2 ఆర్టికల్ 5 నుండి 11 వరకు చూద్దాం. ఈ పార్ట్ 2 ఆర్టికల్ 5 నుండి 11 వరకు చూద్దామని చెప్పినాను కదా. ఈ భాగం ఏం తెలియజేస్తుంది అంటే పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. మన ఇండియాలో ఏక పౌరసత్వం ఉంది. అయితే ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలను పరిశీలించినట్లయితే యుఎస్ఏ, అమెరికా అండ్ ఆస్ట్రేలియా. ఈ దేశాలలో ఏమైతుంది అంటే ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఏంటంటే రాష్ట్రాలకు పౌరసత్వం ఉంటుంది, అలాగే దేశానికి సంబంధించి ఒక పౌరసత్వం ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఏక పౌరసత్వం ఉంది. అండ్ కెనడాలో కూడా ఏక పౌరసత్వం ఉంటుంది అన్నమాట. అసలు పౌరసత్వం అంటే ఏంటి అంటే ఒక దేశము మరియు ఒక వ్యక్తికి మధ్య ఉండే చట్టపరమైన హక్కునే మనము పౌరసత్వం అంటారు. ఈ పౌరసత్వం అనే భావన ప్రాచీన గ్రీక్ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మనము ఏక పౌరసత్వాన్ని బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మన దేశంలో ఉండే పౌరులను భారత పౌరులు అంటారు. మన దేశంలో కేవలం భారత పౌరులు మాత్రమే ఉండరు, విదేశీయులు కూడా ఉంటారన్నమాట. విదేశీయులలో శత్రుత్వ దేశాలకు సంబంధించిన విదేశీయులు ఉంటారు, అండ్ మిత్రత్వ దేశాలకు సంబంధించిన విదేశీయులు ఉంటారు. ముఖ్యంగా ఈ పౌరసత్వం వల్ల ఉండే లాభాలను పరిశీలించినట్లయితే అసలు మన భారతదేశానికి సంబంధించి ప్రాథమిక హక్కుల్లో కొన్ని హక్కులు మాత్రమే ఇండియన్స్ కు చెందుతాయి, అంటే భారత పౌరులకు చెందుతాయి. వాటిని ఒక్కసారి పరిశీలించాలి. ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. అంటే భారత పౌరులకు అంటే మాత్రమే వర్తించే ప్రాథమిక హక్కులను పరిశీలించినట్లయితే ఆర్టికల్ 15 మనకి ఏం తెలియజేస్తుంది అంటే కులము, మతము, వర్గము, లింగము భేదం లేకుండా బతికే అవకాశాన్ని కలగజేస్తుంది ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 ఏం తెలియజేస్తుంది అంటే విద్యల సమానత్వాన్ని తెలియజేస్తుంది, విద్యా ఉద్యోగాల్లో సమానత్వాన్ని తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 19 ఏం తెలియజేస్తుంది అంటే భావ ప్రకటన హక్కును తెలియజేస్తుంది. ఆర్టికల్ 19 ఏం తెలియజేస్తుంది అంటే భావ ప్రకటన హక్కును తెలియజేస్తుంది. అంటే సంఘాలు, భారతీయులు ఎక్కడైనా సరే సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు, సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు, నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ హక్కును మనకు భారత పౌరులకు మాత్రమే ఈ హక్కు ఉంటుందన్నమాట. కేవలం ఇప్పుడు మన భారత పౌరులకు మాత్రమే ఉండే ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ఆర్టికల్ 15 లింగ వివక్షతను మరియు జాతి మత వివక్షతను నిరోధించే హక్కు అన్నమాట. ఇది ఆర్టికల్ 16 ఏం తెలియజేస్తుంది అంటే ఉద్యోగాల్లో సమాన అవకాశాలను తెలియజేస్తుంది. ఎలాంటి భేదం లేకుండా, లింగము కానీ, మతము కానీ, వర్ణము, వర్గము ఎలాంటి భేదము లేకుండా, ప్రాంతము అలాంటి భేదం లేకుండా ఉద్యోగాల్లో సమాన అవకాశాలను తెలియజేస్తుంది. ఆర్టికల్ 9 ఏం తెలియజేస్తుంది అంటే భారతదేశంలో భారత పౌరుడు భారతదేశంలో ఎక్కడైనా నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, అండ్ సంఘాలను, సమావేశాలను ఏర్పాటు చేసుకునే ఆర్టికల్ 19 తెలియజేస్తుంది. అంటే భావ ప్రకటన హక్కు గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఆర్టికల్ 29 అండ్ 30 ఇవి మాత్రము ఇదేం తెలియజేస్తుంది అంటే సంస్కృతి మరియు విద్యా హక్కు అన్నమాట. ఇది ఆర్టికల్ 29 అండ్ 30. తర్వాత వీటితో పాటు ప్రాథమిక హక్కులతో పాటు కొన్ని హక్కులు ఉన్నాయి. ఏంటి అంటే ఓటు వేసే హక్కు, చేసే హక్కు కాదు, ఓటు వేసే హక్కు మనకి ఏంటంటే అది ఆర్టికల్ 326 అంతే కదా. ఓటు హక్కు ఆర్టికల్ 326. నెక్స్ట్ లోకసభకు కానీ శాసనసభకు కానీ పోటీ చేసే హక్కు కేవలం ఇండియన్స్ మాత్రమే ఉంటుంది. అట్లాగే ముఖ్యమైనటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాము అంటే రాష్ట్రపతి గాని
ఉపరాష్ట్రపతికి గాని అండ్ సుప్రీంకోర్టు లాయర్స్ అండ్ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన జడ్జి అండ్ కాగ్ అండ్ అడ్వకేట్ జనరల్ ఇలాంటి ముఖ్యమైన పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి అర్హత సాధించే హక్కు కేవలం ఇండియన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో మరొకసారి చూద్దాము ఇది ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే భారతీయులకు సంబంధించి ఉండే హక్కులు ఏంటి అనేది మాత్రమే చెప్తారు. ఇది ఏంటంటే ఆర్టికల్ 15 లింగ వివక్షతను నిరోధించడం అండ్ ఎలాంటి వివక్షత లేకుండా ఆర్టికల్ 16 అనేది ఎలాంటి వివక్షత లేకుండా ఉద్యోగాల్లో సమానత్వాన్ని కలిగి ఉండదు. నెక్స్ట్ భావ ప్రకటన హక్కు ఆర్టికల్ 9. ఇక్కడ మనము ఆర్టికల్ 21 మర్చిపోయినాను, ఇది చాలా ఇంపార్టెంట్. జీవించే హక్కు తర్వాత 29, 30 అండ్ విద్య మరియు సంస్కృతిని సంబంధించిన హక్కు. నెక్స్ట్ ఓటు వేసే హక్కు. నెక్స్ట్ రాష్ట్రాలకు గాని పార్లమెంటు గాని రాష్ట్ర శాసనసభలకు గాని పోటీ చేసే హక్కు కేవలం భారతీయులకు మాత్రమే ఉంటుంది. అండ్ ముఖ్యమైన పదవుల్లో కొనసాగే హక్కు భారతీయులకు మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ రాష్ట్రపతి అండ్ ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అండ్ ప్రధాన న్యాయమూర్తి, తర్వాత కాగ్, తర్వాత అడ్వకేట్ జనరల్ అవి కదా, అందుకు సంబంధించి హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే ఉంటుంది. వీటితో పాటు విదేశీయులకు అంటే మిత్రత్వ దేశాలు ఏదైతే ఉంటాయో ఆ దేశాలకు సంబంధించి ఉండే ప్రాథమిక హక్కులను వర్తించు. అంటే విదేశాలకు వర్తించే హక్కులు, విదేశీయులకు వర్తించే హక్కులు. అంటే ఇది కూడా కేవలం మన భారతదేశంలో ఉండే మనకు ఏదైతే మిత్ర దేశాలు ఉంటాయి కదా, ఆ మిత్ర దేశాలకు సంబంధించి విదేశీయులకు మాత్రమే ఉండే హక్కులు. ఏంటి అంటే ఆర్టికల్ 14 తెలుసు కదా. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానం. ఆర్టికల్ 20 ఏంటంటే అక్రమ శిక్షల నుండి రక్షణ పొందే హక్కు. ఆర్టికల్ 22 అక్రమ అరెస్టుల నుండి రక్షణ పొందే హక్కు. ఆర్టికల్ 23 ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 23 పీడనాన్ని నిరోధించే హక్కు. అండ్ ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కు. ఇవి మాత్రము విదేశీయులకు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. విదేశీయులకు భారతదేశంలో వర్తించే ప్రాథమిక హక్కులు సంబంధించి ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానము అనే హక్కు. తర్వాత ఆర్టికల్ 20, ఆర్టికల్ 22, ఆర్టికల్ 23, ఆర్టికల్ 25 ఇవి విదేశీయులకు వర్తిస్తాయి. అండ్ భారతీయులకు భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు ఆర్టికల్ 15, 16, 19, 21 అండ్ 29, 30 ఆర్టికల్ ఓటు వేసే హక్కు మనకు తెలుసు. 326 అండ్ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన దేశానికి సంబంధించి ముఖ్యమైన పదవుల్లో కొనసాగే హక్కు అండ్ పార్లమెంట్ కానీ రాష్ట్ర శాసన. నెక్స్ట్ మనం పౌరసత్వానికి సంబంధించి ఆర్టికల్ 5 నుండి 11 వరకు పరిశీలిద్దాం. ఆర్టికల్ 5 ఏం తెలియజేస్తుంది అంటే భారతదేశంలో జన్మించిన వాళ్ళు భారత పౌరులు. అంటే బై బర్త్ భారతదేశంలో జన్మించిన వాళ్ళు. అండ్ ఇది పౌరసత్వం ఉండాలి అంటే పేరెంట్స్ లో ఎవరో ఒకరు ఖచ్చితంగా భారతదేశంలో పుట్టి ఉండాలి. అండ్ అమల్లోకి వచ్చిన నాటికి ఈ వ్యక్తి కనీసం అంటే వచ్చే నాటికి 5 years నుండి ఇండియాలో ఉండాలి అన్నమాట. ఆర్టికల్ పౌరసత్వానికి సంబంధించి ఆర్టికల్ 5 ఏం తెలియజేస్తుంది అంటే జన్మగా పుట్టిన వాళ్ళు భారతీయులుగా చెప్తారు. అండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఖచ్చితంగా ఒకరు ఇండియన్ అయి ఉండాలి. అండ్ రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి 5 సంవత్సరాలు ఈ వ్యక్తి భారతదేశంలో నివసించి ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 6 ఏం తెలియజేస్తుంది అంటే పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వాళ్ళ గురించి తెలియజేస్తుంది.
ఫస్ట్ పాకిస్తాన్ గురించి చెప్తున్నాము ఆర్టికల్ లో. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 6 అనేది పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళ గురించి తెలియజేస్తుంది. దీని ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో వివరించినట్టు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎవరో ఒక్కరు భారతదేశంలో ఉండాలి. అట్లానే జూలై 19, 1947 దీనికి ముందు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి ఉన్నారో వాళ్ళు భారతీయులని చెప్పవచ్చు. అండ్ 1997 జూలై 19 తర్వాత ఎవరైతే వస్తారో పాకిస్తాన్ నుండి వాళ్ళు ఖచ్చితంగా మన భారత రాయబారం ఉంటుంది కదా, భారత రాయబార కార్యాలయం, అందులో రిజిస్టర్ చేయించుకోవడానికి ముందు 6 months ఖచ్చితంగా ఇండియాలో నివాసమై ఉండాలన్నమాట. అయితే ఇది ఒకసారి చూద్దాము. ఆర్టికల్ 6 ఏం తెలియజేస్తుంది అంటే పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళ గురించి తెలియజేస్తుంది. 1935 భారత ప్రభుత్వ చట్టంలో పేరెంట్స్ లో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా అవిచ్ఛిన్న భారతదేశంలో పుట్టిన వాళ్ళై ఉండాలి. అండ్ ఎవరైతే ఈ పౌరసత్వాన్ని కలిగి ఉంటారో 1947 జూలై 19 ముందు భారతదేశానికి వచ్చి ఉండాలి. అట్లాగే తర్వాత వచ్చి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు భారత రాయబార కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలి. అది కూడా అప్పటికి 6 months వాళ్ళు ఉండాలన్నమాట. నెక్స్ట్ 7th ఆర్టికల్. ఈ 7th ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే పాకిస్తాన్ నుండి అని బంద్ ఒకసారి. నెక్స్ట్ ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 ఏం చేస్తుందంటే 1947 మార్చ్ 1 తర్వాత ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ ఇండియాకి వస్తారు కదా, వాళ్ళు భారత పౌరులుగా కొనసాగాలంటే వాళ్ళు కూడా భారత రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఎట్లా అంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేసరికి వాళ్ళు ఇండియాలో 6 months ఉండాలి. ఒకసారి మళ్ళీ చూద్దాము ఈ ఆర్టికల్ కి సంబంధించి. ఆర్టికల్ 6 ఏం తెలియజేస్తుందంటే పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళ గురించి తెలియజేస్తారు. ఎట్లా అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము అవిచ్ఛిన్న భారతదేశం ఉంది కదా, ఆ భారతదేశంలో పేరెంట్స్ ఎవరైనా ఒకరు ఖచ్చితంగా మన ఇండియాలో జన్మించి ఉండాలి. అండ్ 1948 సారీ ఇక్కడ 47 అని రాశాను కదా, 48 జూలై 19 తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా భారతీయులుగానే చెప్పబడతారు. ముందు అంటే ఈ డేట్ కన్నా ముందు వచ్చిన వాళ్ళు భారతీయులుగానే చెప్పబడతారు. పాకిస్తాన్కి వచ్చిన వాళ్ళు ఈ డేట్ తర్వాత వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది కూడా 6 months ఖచ్చితంగా ఉండాలి. 6 months ఉన్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి భారత పౌరసత్వాన్ని పొందడం కోసం. అండ్ ఆర్టికల్ 7 ఏం తెలియజేస్తుంది అంటే 1947 మార్చ్ 1 ఉంది కదా, ఆ 1 తర్వాత వలస వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, వాళ్ళు మన భారతదేశం యొక్క పౌరసత్వం పొందాలి అంటే ఖచ్చితంగా భారత కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలి. అది కూడా 6 months తర్వాత. నెక్స్ట్ ఆర్టికల్ 8. ఆర్టికల్ 8 ఏం తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 8 ఇప్పుడు భారత సంతతి వ్యక్తులు అంటే భారతదేశంలో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు విదేశీయులు సెటిల్ అవుతారు. అంటే సెటిల్ అవ్వడం అంటే జాబ్ కోసం అట్లా పోతా ఉంటారు కదా, ఎడ్యుకేషన్ కోసం కూడా పోతా ఉంటారు కదా, వాళ్ళు భారతీయులుగానే పరిగణించబడతారు అని చెప్పేసి చెప్తారన్నమాట. అండ్ ఆర్టికల్ 9 ఏం తెలియజేస్తుంది అంటే ఎవరైనా సరే విదేశీ పౌరసత్వాన్ని పొందితే వాళ్ళు ఆటోమేటిక్ గా భారత పౌరసత్వాన్ని కోల్పోతారని చెప్పుద్ది. అండ్ విదేశీ పౌరసత్వం పొందితే భారత పౌరసత్వం కోల్పోతాం. భారత పౌరసత్వం కోల్పోతాం.
అండ్ ఆర్టికల్ ఎవరైనా సరే ఎవరైనా సరే అంటే పార్లమెంట్ అనుగుణంగా ఉండాలి. ఆర్టికల్ 11 ఏం తెలియజేస్తుంది అంటే రద్దు మరియు చట్టాలు చేసే అధికారము పార్లమెంట్కు ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాము మళ్ళీ. ఆర్టికల్ 8 ఏం తెలియజేస్తుంది అంటే భారత సంతతి చెందిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ ఉన్నంత కాలం వాళ్ళకు పౌరసత్వం ఉంటుంది. ఆర్టికల్ 9 ఏం తెలియజేస్తుంది అంటే ఎవరైనా భారత పౌరసత్వాన్ని అంటే విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం ఆటోమేటిక్ గా పోయిద్ది. తర్వాత ఆర్టికల్ 10 ఏం తెలియజేస్తుంది అంటే భారత పార్లమెంట్ అంటే భారత పౌరులు ఎవరైతే ఉన్నారో భారత పౌరసత్వాన్ని కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారత పార్లమెంటు చేసే చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 11 ఏం తెలియజేస్తుందంటే పౌరసత్వం ఇవ్వడం అనేది రద్దు చేయడం అనేది కంప్లీట్ గా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. దానికోసం చట్టాలు చేసే అవకాశం పార్లమెంటుకు ఉంటుంది అని తెలియజేస్తుంది. అయితే పౌరసత్వాన్ని పొందే విధానం ఎట్లా ఉంటుంది? పుట్టుక ద్వారా ఉంటుంది. స్వభావం వస్తుంది అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది. భూభాగాల విలీనం అవుతా ఉంటాయి కదా, వస్తుంది. తర్వాత ఎట్లా వస్తుంది? అస్సాంలో కొన్ని విభాగాలు మనం తీసుకున్నాం కదా, అస్సాం సంబంధించి దాని ద్వారా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పౌరసత్వము పోయే విధానం ఏంటంటే భారతదేశం చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు పౌరసత్వం పోతుంది. అండ్ స్వచ్ఛంగా వదులుకోవచ్చు భారత పౌర చట్టాన్ని. తర్వాత అంటే దేశానికి సంబంధించి చట్ట వ్యతిరేక పని చేసినప్పుడు భారత పౌరసత్వం పోతుందన్నమాట. ఈ పౌరసత్వానికి సంబంధించి మనం ఇక్కడ ప్రవాస భారతీయులు అని కాన్సెప్ట్ ను చూస్తాం. ప్రవాస భారతీయులు అంటే ఏంటంటే వరుసగా 182 రోజులు ఎవరైతే అంటే విదేశాల్లో నివసిస్తారో వాళ్ళని మనము ప్రవాస భారతీయులు అంటే ఏంటంటే 182 రోజులు ఎవరైతే విదేశాల్లో నివసిస్తారో వాళ్ళని మనము ప్రవాస భారతీయులు అంటారు. మనకు తెలుసు కదా ప్రవాస భారతీయ దినోత్సవం ఏంటి ఎప్పుడు అంటే జనవరి 9th ప్రవాస భారతీయ దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే జనవరి 1915 జనవరి 9న గొప్ప ప్రవాసిగా పిలువబడే గాంధీజీ గారు మన ఇండియాకు రావడం జరిగింది అన్నమాట. సో అతను గొప్ప ప్రవాసిగా మనము చెప్తాము. అతను ఇండియాకు జనవరి 9th 1915లో వచ్చింది. ఈ ఇండియాకు వచ్చిన ఈ జనవరి డేట్ నే మనము ప్రవాసి భారతీయ దినోత్సవంగా చెప్తాము అన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ రాస్తాను. పార్లమెంట్ చేసిన అంటే నాకు ఇవాళ తెలిసిన ఇవాళ తెలుసుకున్నాను చదువుకుంటూ. పార్లమెంట్ చేసిన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టము 1957లో ఇది చేశారన్నమాట. ఇది చేసిన తర్వాత ఏమైంది అంటే ఈ చట్టంలో ఏముంది అంటే మిజోరాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించి నాన్ గెజిటెడ్
నాన్ గెజిటెడ్ పోస్టులలో అర్హత ని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పారు. అయితే ఈ చట్టము 1974లో ముగిసిందన్నమాట. ఈ చట్టం ముగియడం వల్ల లోకాలిటీ అనే వర్షన్ ఏ రాష్ట్రాలలో లేదు, ఓన్లీ తెలంగాణ, ఏపీ మాత్రమే లోకల్ నాన్ లోకల్ మాత్రమే ఉంది. ఎందుకు అంటే మనకు 371 ఆర్టికల్ ప్రకారం మనకు ఈ ప్రత్యేక హోదాను కల్పించడం జరిగిందన్నమాట. సో ఇదేంటంటే మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పార్లమెంట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ లో ఏం తెలియజేశారంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగ నియామకాలు ఉంటాయి కదా, నాన్ గెజిటెడ్ పోస్ట్ లో లోకాలిటీ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. మిజోరాం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించి ఈ చట్టం తీసుకురావడం జరిగింది పార్లమెంట్. అయితే ఏం చేశారంటే ఈ చట్టము యొక్క పరిధి 1974లో ముగిసింది. ముగియడం వల్ల ఏమైందంటే ఈ రాష్ట్రాల్లో మొత్తము ఈ చట్టము కొట్టువేయబడింది. అంటే ఈ చట్టం యొక్క పరిధి అయిపోయింది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కొనసాగుతుంది. ఎందుకు అంటే ఆర్టికల్ 371 ప్రకారము ఈ లోకల్ నాన్ లోకల్ అనే క్యాడర్ కొనసాగుతుంది. మిగతా ఏ రాష్ట్రాల్లో లోకల్ అనే ఇష్యూ ఉండదంట. నాకు ఇవాళే తెలిసింది ఈ విషయం. నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం.